బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెడితే ఎట్లుంటుందోలా ఉష్కే ఉష్కే పోతే రాలనంత జనం వస్తారు అవునా కదా. పల్లెలో పెట్టు పట్నంలో పెట్టు కారు పార్టీ మీటింగ్ అంటేనే అదో జాతర లెక్క ఉంటుంది. శనివారం కూడా హైదరాబాద్ అవతల జాతరే నడిచింది. అది నిరుద్యోగుల జాతర. వందలు వేలు కాదు లక్షల మంది నిరుద్యోగులు ఒక్క జాగలకొచ్చి రేవంత్ సార్ మీద జంగు చేసిరు. అసలు ఆ సభ ఏమన్నా నడిచిందా భారీ అట్లట్లా చూద్దాం. చూసిర్రా జాతర ఎట్లున్నదో. వీళ్ళందరూ నిరుద్యోగులే. పోయిన ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ లీడర్ల మాటలు నమ్మి మోసపోయినోళ్లే. 2.5 ఏళ్ల కిందట 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిలువూత ధోకా చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి గోరి గట్టేందుకు వచ్చిన నిరుద్యోగులు వీళ్ళంతా. నిజం చెప్తున్నా, ఏ సభ అయినా లీడర్లు ముంగటుంటారు గాని ఈ సభలు మాత్రం నిరుద్యోగులు ముంగటున్నారు. లీడర్లు వెనక కూసున్నారు. ఇది నిరుద్యోగులకు బీఆర్ఎస్ ఇచ్చిన ఇజ్జతి. ఇక ఈడ ఒక్కొక్క నిరుద్యోగి ఎట్లెట్లా మోసపోయింది, కాంగ్రెస్ పార్టీ ఏ తీర్ల ఆశ పుట్టించి ఆగం చేసిందో కండ్లకు కట్టినట్టు చెప్పుకున్నారు నిరుద్యోగులు. మాట తప్పిన రేవంత్ సార్ కు స్టేజ్ మీదనే వార్నింగ్లు ఇచ్చిర్రు నిరుద్యోగులు. ఆగో గీ అక్క ఏమంటుందో ఈనుర్రి. ఇక్కడే కదా యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. మరి యూత్ అంతా ఇక్కడ ఉంది. నీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది? రాహుల్ గాంధీ ఔర్ ఎక్ బార్ చాయ్ పియంగే ఆవజీ. ఇంకొక ఆయన ఉద్యోగాలు అడిగితే ఇండ్రిని తాగండి, మీరు సావండి, కానీ ఉద్యోగాలు పెంచవా బిడ్డ? ఎందుకు పెంచావు? నీ గల్లా బట్టి వసూలు చేసుకుంటాం. నేను కూడా నీ పాలమూరు బిడ్డనే. పాలమూరు అంటే మొత్తం నువ్వేనా? ఒక కొండారెడ్డిపల్లి ఒకటే అనుకుంటున్నావా ఏంది? ఇండ్రిని తాగాలా? ఇండ్రిని డబ్బాలు ఎట్లయినా పట్టుకొచ్చి తీసుకొస్తాం, చెరో డక్కని తాగుదాం. ఎందుకంటే నేను గెలిపించిన పాపానికి ఊరూరా తిరిగి అమ్మలక్కల కాళ్ళు మొక్కి గెలిపించిన పాపానికి ఫస్ట్ డక్కన్ రేవంత్ రెడ్డి తాగాలి. ఫస్ట్ డక్కన్ రేవంత్ రెడ్డి తాగాలి, తర్వాత రాహుల్ గాంధీ తాగాలి, తర్వాత ప్రియాంక గాంధీ తాగాలి. ప్రియాంక గాంధీ కంపల్సరీ తాగాలి, మహిళగా చెప్తున్నా. రేవంత్ సార్ కాడ జవాబున్నది. అసలు పాపం మీ అన్న మాటలు రేవంత్ అన్ని నాలే. సీఎం రేవంత్ అన్న మన పని అయిపోయింది. మనము పూరీలు బజ్జీలు చేసుకోవాల్సిందే. నెక్స్ట్ 2 years తర్వాత మన పని ఏందో అనేది ఇప్పుడే డిసైడ్ చేసుకుందాం. ఎందుకంటే అయిపోయింది మన పని. గోయిందా వెంకటరమణ, గోయిందా. ఈ రేవంత్ అన్న ఇంటున్నావా? ఆగన్నా, వీళ్ళ మాటలు కూడా ఈయన ధరించేజరా. మేము అడిగింది కొలువులు, నువ్వు ఇచ్చింది కన్నీరు. మేము అడిగింది నోటిఫికేషన్, నువ్వు చూపిస్తుంది పోలీస్ స్టేషన్. మేము ఉద్దల జాతర అడిగితే గద్దె నెగ్గిన మమ్మల్ని బలిపేయటాన్ని చేస్తున్నావు కదా. ఈదా దిల్సు నగర్ లో, అశోక్ నగర్ లో మా రక్తాన్ని చిందిస్తున్నారు కదా లాఠీ చార్జ్తో. గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి సార్, ఇక్కడ వచ్చిన నిరుద్యోగులు ఒక్కొక్కరు సైనికుల కదిలి నీ పీదని కూలతోయపోతే అప్పుడు నన్ను అడుగు. ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగి మనసులు ఉన్నమాట. అంతేకాదనులా, కానీ ఈ మీటింగు ఏమన్నా నడిచిందా? అసలు ఈ సభను ఫెయిల్ చేద్దామని మన సర్కారు ఓగదాన్లాడిందా? ఇటు దిక్కొస్తున్న లీడర్లను, నిరుద్యోగులను తోవ నడిమిట్లనే ఆపేసిర్రు పోలీసులు. ఎక్కడికక్కడ అరెస్టులు చేసిర్రు. సభ నడవకుండా దిక్మాలిన ఉపాయాలు చేసిర్రు. ఆఖరికి ప్లకార్డులు గుంజుకునే పని కూడా పెట్టుకున్నారు పోలీసులు. కానీ నిరుద్యోగుల పట్టు ముందు వాళ్ళ ఆటలు నడవలే.